ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై శ్రీ దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము 3 సంవత్సరాలుగా పైగా నడుస్తున్నటువంటి ధారావాహిక రుద్ర ప్రశ్న, సునిశ్చిత పరిశీలన, సురుచిర పరిశోధన, మరి సునిశ్చిత పరిశోధన, సురుచిర పరిశీలన, సులలిత ప్రవచన కర్తలైనటువంటి మన శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారికి మన స్వామి యొక్క దివ్యాశీస్సులతో, మా అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలతో, మన ఆత్మీయ సోదర సోదరిముల యొక్క శుభకామనలతో స్వాగతిస్తూ వారి నుంచి వాళ్ళ అద్భుతమైనటువంటి ఎన్నో నవోన్మేషమైనటువంటి రుద్ర ప్రశ్నకు సంబంధించినటువంటి భావాల వెలువలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ వారిని మనందరి తరఫున మనసా వాచ కర్మణ స్వాగతిస్తూ, స్వాగతం సార్ డిఎస్ శాస్త్రి గారు, స్వాగతం. ఓం శ్రీ సాయిరామ్, జై సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. సో ఇవాళ నవరాత్రి పరమైనటువంటి సోమవారం, 7వ అనువాకం చెప్పుకుంటున్నాం మనం. 7వ అనువాకం అంటేనే దాని యొక్క ప్రత్యేకత, సంఖ్యాపరంగా 7 యొక్క ప్రత్యేకత ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. అందులో కూడా 7వ మంత్రాన్ని 7వ అనువాకంలో 7 నుంచి 11, 12 దాకా ఉన్నటువంటి 6 మంత్రాలని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో 7వ మంత్రాన్ని కొంతవరకు డిస్కస్ చేసాం. సో ఆ 7వ మంత్రంలో బ్యాలెన్సు 8వ మంత్రాన్ని, అంటే 8, 9, 10 ఆ 5 మంత్రాలని సమిష్టిగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 7వ మంత్రాన్ని నమస్తుత్యాయచ పథ్యాయచ అనే మంత్రం. చాలా సింపుల్గా ఉన్నటువంటి 2 పదాలు ఉన్నటువంటి, 2 భగవంతుడి యొక్క నామాలు ఉన్నటువంటి ఈ మంత్రంలో కాలిబాటలు, రాసమార్గాలు అనుకున్నాం. దీనికి పరంగా 2వ అనువాకంలో ఉన్నటువంటి మంత్రాన్ని పథీనాం పతయే నమః అనే నామానికి అనుసంధానం చేసి దాని వివరాల్ని కర్మ, భక్తి, జ్ఞాన, యోగ, అనేక రకాల మార్గాలు, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఈ డిస్కస్ చేసిన దాని కంటిన్యూషనే ఇవాళ మనం ఇది కంటిన్యూ చేస్తూ, దీన్ని యాక్చువల్గా అనేక రకాల మార్గాల గురించి మనం, సాధనా మార్గాలు, ముందు అసలు మనిషి జీవనం ఏర్పడటానికి, ఆ జీవన స్రవంతిలో తన యొక్క గమ్యాన్ని అర్థం చేసుకోగలిగేదానికి, సో పుట్టటం, పెరగటం, చావటం, ఈ మధ్యలో ఉన్నటువంటి సాధన, ఈ నవరాత్రి పరమైన సాధన పరంగా ఆలోచించినప్పుడు షిరిడి అవతారంలో చెప్పిన మాటను కూడా మనం గుర్తు చేసుకున్నాం. స్వామి ఆ 4 బాటసారులకి ఆ గురుత్వాన్ని గురించి, తెలిసిన వాడిని వెంట తీసుకుని అడవుల్లో దోవ తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి తెలిసిన వాడి యొక్క సహాయంతో ఆ ప్రయాణం చేయాల్సి ఉంటుందన్న సూచన, దానిలో ఉన్నటువంటి అంతరార్థం, గురువు యొక్క ప్రాధాన్యత, అంతేకాకుండా ఒక మాట అనేక మార్గాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉన్నది అనటం మనం చూడొచ్చు. అంటే ఏమిటి అర్థం? ఇది తప్ప వేరే మార్గం లేదు అని చెప్పే రకరకాల యూట్యూబ్ వార్తల్ని మనం ఇవాళ వింటున్నాం. మాదే గొప్పది, ఇంతకన్నా గొప్పది లేదు, వేరే మతాలు చూడటం అదొక కొంతవరకు అర్ధరహితమైనటువంటి విషయం. మార్గాల యొక్క ధ్యేయం గమ్యాన్ని చేర్చటమే తప్ప మార్గాన్ని పొగుడుకుంటూ మార్గంలోనే ఉండిపోవటం కాదు అనే ప్రధానమైనటువంటి భావాన్ని ఈ శృత్యాయచ పథ్యాయచ అనే నామం మనకు అందిస్తుంది. ఇవాళ సమాజంలో మీరు చూడండి, ఏం చూసినా సరే ఒక మతం నుంచి ఇంకో మతానికి కన్వర్ట్ కావటం అనే భావన ఎందుకు వస్తోంది? అందులో తగినంత లేక ఇందులోకి రావటం అనే భావన మూలంగా అది సాధ్యం అవుతుంది. ఇదే ఆదిశంకర్లు వారు చేసినటువంటి షణ్మత స్థాపన చూడండి. పైకి చూడటానికి 6 మతాలు ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది. ఈ 6 మతాల్లో ఉన్నటువంటి సూత్రీకరణ ఉన్నది ఒకే ఒకదాన్ని
6 విధానాలుగా మనం చెప్పుకుంటున్నాం అనే సమన్వయాన్ని మనం అందులో ప్రధానమైన భావం ఆ సమన్వయంగా అర్థం చేసుకోవటమే మార్గము. ఆ మార్గం యొక్క లక్ష్యం గమ్యం చేరటం అనే పరంగా ఈ ఈ 7వ మంత్రాన్ని అన్వయించుకోమని సూచన 7వ అనువాకంలో 7వ మంత్రం పరంగా మనకి చూడటంగా చూడొచ్చు. అంటే మార్గం ఇంపార్టెంట్ కాదు అని కాదు, మార్గం కన్నా మార్గాన్ని అనుసరించి గమ్యం చేరటం ఇంపార్టెంటు. మనమే ఉన్నాం, సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉన్నాం, తెలిసి కానీ తెలియక కానీ అనేక రకాలుగా అది గొప్పది ఇది గొప్పది, లేకపోతే ఇది చేస్తే ఇది ఈ సేవ గొప్పది, లేకపోతే ఇది లేదు మంత్ర జపం గొప్పది, లేదు భజనే గొప్పది, లేదు ఇంతకన్నా అసలు బాల వికాస్ కన్నా ఇంకన్నా ఇంకోటి లేనే లేదు, ఇట్లా రకరకాలుగా అనుకోవటం. వీటన్నిటి యొక్క సమన్వయం అన్నీ వచ్చింది ఒకే ఒక పరమాత్మ నుంచి. కాబట్టి ఆ పరమాత్మని చేరటం అనేది వీటన్నిటికన్నా ముఖ్యము. వీటిల్లో దేన్ని మనం పట్టుకున్నా సరే లక్ష్యం మాత్రం పరమాత్మగా పెట్టుకోవాలి. అనేక సమితులు ఉన్నాయి, అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు, ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా అనేక రకాలుగా భగవంతుడిని స్వామిని ఆరాధిస్తూ రకరకాల కౌన్సిల్ ఏర్పాటు చేసుకుని చూస్తున్నాం. వీటన్నిటికీ కేంద్ర బిందువు ఎవరు? భగవాన్ సత్యసాయి బాబు కేంద్ర బిందువు అనే మాట మర్చిపోకుండా కేంద్ర బిందువు మీద లక్ష్యం పెట్టి ఈ మార్గంలో ప్రయాణం చేసి పొందవలసిన దాన్ని కనుక పొందేటట్టయితే మిగతా డిస్ట్రాక్షన్స్కి అవకాశం లేకుండా నీ మార్గాన్ని నువ్వు పొందుతావు అన్న మాటని చాలా సూటిగా ఇవాళ జరుగుతున్నటువంటి అనేక రకాల మత ప్రచారాలకి ఒక మాదిరి చెంపపెట్టుగా, లేదు భారతీయ మతాల్లోనే వైష్ణవం గొప్పది, శైవం గొప్పది, శాక్తేయం గొప్పది, లేదు గణేశం, ఈ మాదిరి ఈ మూర్ఖమైనటువంటి ఛాందస భావాలకి చెంపపెట్టుగా, లేదు నా దేవుడు గొప్ప నీ దేవుడు కన్నా అనే అల్పాతి అల్పభావాలకి గొడ్డలి పెట్టుగా ఈ మంత్రం మనకి సూచన చేయటం అని ఇందులో మనం గమనించవచ్చు. సో నవరాత్రుల పరంగా దీన్ని కొంచెం ఆలోచించేటట్టయితే ఒక దాదాపు 24 మంత్రాల్ని ఒక్కొక్కటి 3 సార్లు చెప్పే విధానంగా, ప్రత్యేకమైనటువంటి విధానంగా చెప్పే విధానంగా పంచమనువాకంలో అంటే ఆ దేవీ సూక్తంలో కాళీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి పరంగా మనం చెప్పుకునే సప్తశతి విద్యలో అది ముఖ్యమైనటువంటి పంచమనువాకంలో ఈ నామాలు మనం చూస్తూ ఉంటాం. చూడటానికి చాలా సింపుల్గా ఉంటాయి. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ వర్ధిత నమస్తస్యే 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 నమో నమ. అట్లా ఒక్కొక్క మంత్రాన్ని 3 సార్లు చెప్తారు. అట్లా 24 ప్రధానమైనటువంటి తత్వాల్ని చెప్తారు. అన్నిట్లో అంటే ఏమన్నమాట చెప్తున్నా, వీటన్నిట్లో ఉన్నది నువ్వే పరమేశ్వరి అనే మాటని, అంటే జీవిలో ఆకలి రూపంలో ఉండి వాడి ఆకలి తీరుస్తూ వాడి పురోగతికి కారణమవుతున్న శక్తి నువ్వే. యాదేవి వృత్తి రూపేణ అనేక రకాల జీవన మార్గాల్ని ఒక్కొక్కడికి చూపిస్తున్నాం. ఎన్నో రకాల వృత్తుల గురించి మనం ముందనువాకాల్లో తెలుసుకున్నాం. ఈ వృత్తులన్నిట్లో కూడా ఈ వృత్తులకి కారణమైనటువంటి ప్రధానమైన నైపుణ్య శక్తి ఏదైతే ఉందో ఆ భగవత్పరమైనటువంటి నైపుణ్య శక్తికి ప్రాధాన్యత ఇచ్చి అన్ని వృత్తులకి ఆధారమైనటువంటి ఆ మూల సూత్రాన్ని పట్టుకోండి అనే మాట రుద్రంలో చెప్పిన మాటనే అమ్మవారి పరంగా దేవీ సూక్తంలో ఆ మాదిరిగా చెప్పచ్చు. సో ఈ మార్గాలు అనే మాటని ఇంకొక యాంగిల్లో కనుక ఆలోచించేటట్టయితే ఎన్నో రకాల లోకాలు, చతుర్దశ భువనాలు అంటూ ఉంటాం, 1,00,000 కోటి అండనాయక అంటూ ఉంటాం. అంటే ఎన్నో రకాల లోకాలు ఉన్నాయంటే ఈ లోకాలన్నిటినీ విజిట్ చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. రాక్షసుడు లాంటి హిరణ్యకశిపుడు కూడా అనేక లోకాలు తిరిగి వచ్చాడు. విష్ణులోకానికి పోయినాడు, విష్ణువుని వెతికాడు, దొరకలేదు. బ్రహ్మలోకానికి పోయినాడు అని చెప్పడంలో ఏమిటి, ఒక మార్గం ఉన్నదన్నమాట. జ్యోతిర్మయ మార్గాలు అంటే తపో సాధనలో ఒక పరిణితి పొందిన మహానుభావులు వాళ్ళు విశిష్టమైనటువంటి ఎన్నుకున్న మార్గం ద్వారా ఉత్తమోత్తమైనటువంటి స్థితులకు పోయి మళ్ళీ తిరిగి రావటం అనే ఒక ప్రక్రియ భారతీయ సంస్కృతిలో మనకు కనపడుతుంది. మహాభారతంలో చూసినా, కథలో చూసినా సరే ధౌమ్యుడు అనే పురోహితుడిని వెంట పెట్టుకుని పంచపాండవులంతా హిమాలయ పర్వతాల్లో
ఊర్ధ్వముఖానికి ప్రయాణం చేస్తూ ఆ కుబేరుడి యొక్క సరస్సు సౌగంధిక అపహరణ అనే హిమ భీముడికి హనుమంతుడు దర్శనమిచ్చిన ఘటనకి ముందు ఆ పరంగా చూసినప్పుడు ఒక పర్టికులర్ ఏరియాకి పోయినాక ధౌమ్యుల వారు అంటే వీళ్ళందరికీ పురోహితుడు ఒక మాట సూచిస్తాడు ధర్మరాజుకి. ధర్మరాజా, ఇక్కడ దాకా మానవ సంచారానికి అర్హమైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేసి వచ్చాము. ఈ పైన యక్షులు, కిన్నెర్లు, కింతపురులు వాళ్ళు తిరిగే ఊర్ధ్వ మార్గాలు, ఈ మార్గాల్లో ప్రయాణం చేయటం మానవ శరీరంతో మానవుడికి అసాధ్యము. కాబట్టి మీకు ఒక సూచన చేస్తాను. భీముడి కొడుకైనటువంటి ఘటోద్గజుని పిలిచి ఆ ఘటోద్గజుడి యొక్క సహాయంతో ఆ ఊర్ధ్వ మార్గాలకి మీరు ప్రయాణం చేసిపోండి అనే మాట చెప్తాడు. స్వామి, మరి తమరి సంగతి ఏమిటంటే, నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను, నా యోగ మార్గంలో నేను వచ్చి మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను, మీరు ఆయన పిలవండి అని చెప్పి ఆ ఘట్టాన్ని మనం చూస్తాం. అంటే కథగా చదివేసి వదిలేస్తాం. అసలు మార్గాలు, ఎన్ని రకాల మార్గాల గురించి భారతీయ పరిశోధకులు, శాస్త్రవేత్తలు మనకి చెప్పారు. ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయా, వీటి మానవుడికి సాధన మూలంగా వీటిలో ప్రవేశించి ప్రయాణం చేయడం సాధ్యమా అన్న ఆశ్చర్యం కలిగే విధానంగా అవన్నీ ఉంటాయి. విశ్వామిత్రుడు ఆయన తపశక్తితో ఒక లోకాన్ని సృష్టించాడు అంటారు. అంటే తపోశక్తితో లోకాన్ని సృష్టించాడు, లోకానికి పోయేదానికి మార్గం అవన్నీ ఉన్నట్టే కదా అర్థం. అంటే ఎన్నో రకాలైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి మార్గాలు, వృత్తి మార్గాలు, లౌకిక జీవితంలో వృత్తి మార్గాలు ఎట్లాగో పితృ, దేవ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, బ్రహ్మ, విష్ణు, మహేష్ ఎన్నో లోకాలు, జ్యోతిర్మయ లోకాలు ఉన్నాయని, ఆ లోకాలన్నిటికీ కూడా పోయే ప్రయాణం చేసే విధి విధానాలు ఉన్నాయని, సాధన వల్ల ఆ లోకాలకి పోయి తిరిగి వచ్చి తిరిగి ప్రయాణం చేసి రావచ్చు అనే మాటను కూడా మన సంస్కృతిలో మనం చూస్తూ ఉంటాం. లేదు, యోగ సాధన మనం చేస్తున్నాం. ఇడ, పింగళ, సుషుమ్నాపరమైనటువంటి ప్రాణవాయు సంచార మార్గాలు, ఇడలో పోతున్నప్పుడు లభ్యమయ్యే శక్తులు, పింగళలో పోతున్నప్పుడు లభ్యమైన శక్తులు, ఈ రెండు సమానం చేసి ఏకోన్ముఖం చేసి ఆ రెండిటి యొక్క ఈక్వల్ ప్రెషర్ మెయింటైన్ చేస్తున్న సందర్భంలో ఈ రెండిట్లో కాకుండా ఆ మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న మార్గం ద్వారా ప్రయాణం చేసే మార్గ విధానాన్ని సాధనాపరంగా ఈ మంత్రం మనకి సూచించటం అని అనుకోవచ్చు. సో లేదు, అట్లాగే సూర్యుడు ప్రయాణం చేసే మార్గం, చంద్రుడు ప్రయాణం చేసే మార్గం కథ రూపంలో చెప్తారు. సూర్యుడు హిమాలయ పర్వతం దాని చుట్టూత అంటే కైలాసాన్ని చుట్టూత ప్రదక్షిణ చేస్తున్న హిమాలయ అంటే అనేక రకాలుగా అంటే కథల రూపంలో చిన్నప్పుడే చెప్పటం మనకి దాన్ని గుర్తు చేస్తున్నాను. మేరు పర్వతం హిమాలయ పర్వతంతో పోటీ వచ్చి దాంతోపాటు సమానంగా పెరిగిపోవటం మూలంగా సూర్యచంద్రుల యొక్క వాళ్ళ మార్గాలకి ఆటంకం కలిగి దాని ప్రయాణానికి ఇబ్బందికరమైన పరిస్థితి కలిగినప్పుడు ఈ అగస్త్య మహర్షిని ఆయన ఉత్తరాది నుంచి శివుడు దక్షిణాదికి పంపించాడని, అగస్త్య మహర్షికి వింధ్య పర్వతం శిష్యుడు కాబట్టి గురువుగారు రాగానే నమస్కరించేదానికి వంగి పాదాలకి నమస్కరిస్తూ అత్యంత వినమ్రంగా కిందకి వంగిందని, ఆ వంగి నమస్కరించి తిరిగి ఆయన పోబోయేటప్పుడు నేను తిరిగి వచ్చేదాకా ఇట్లాగే ఉండమని ఆయన దక్షిణాదికి వెళ్ళిపోయినాడు, ఆయన తిరిగి రాలేదు. కాబట్టి ఆ వింధ్య పర్వత శ్రేణులన్నీ కూడా ఎత్తు తక్కువ చేసుకుని తక్కువ ఎత్తులో మాదిరిగా ఉండిపోయినాయి. ఇవి హిమాలయ పర్వతాల కన్నా కూడా చాలా ప్రాచీనమైన పర్వతాలు అనే మాట కూడా సైంటిఫిక్గా కూడా మనం చెప్తూ ఉంటాం. అంటే ఇవన్నీ ఏమన్నమాట, ఎన్నో రకాల మార్గాల గురించినటువంటి అఖండమైన పరిశోధన విజ్ఞానం ఉన్నటువంటి జాతి భారతీయ సంస్కృతి. సో ఈ సాధనాపరమైనటువంటి మార్గాల్లో ఈవెన్ లలిత సహస్రనామాలు చూస్తే కౌళ మార్గ తత్పర సేవిత అనే నామం చూస్తాం. ఏమిటి కౌళ మార్గం? కౌళ మార్గం అంటే కులము అకులము అనే భావనగా మనం చూసేటట్టయితే, కులము అంటే సమూహం, అకులం అంటే సమూహానికి అతీతమైంది. ఏమిటి కులము? షట్ చక్రాలు లేదు షట్ పద్మాలు అనే కులం. అంతక్రితం మనం చెప్పుకున్నాం, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం దాకా ఉన్నటువంటి 6 పద్మాలు లేదు 6 చక్రాల్ని కులమని, ఆ కులంలో ప్రయాణం చేసే శక్తి, ఆ కుల మార్గంలో ప్రయాణం చేసే శక్తిని
కౌళ మార్గ తత్పరాని, ఈ కౌళ మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ దానికి అతీతమైనటువంటి ఈ 6 చక్రాలకి అతీతమైనటువంటి అకులం అంటే సహస్రారం అంటే బ్రహ్మస్థానం, అదే కైలాస స్థానం, లేదు మన శరీరంలో నుండి పిచ్చుట్టిని గ్రంథి స్థానం, అక్కడ శివశక్తి పరమైనటువంటి ఆ ఆనంద తత్వాన్ని అనుభవించే మార్గం ద్వారా ప్రయాణం చెయ్యండి అన్న సంకేతంగా ఈ మార్గాన్ని మనం ఈ మంత్రనామాల్ని, అంటే శృత్య పద్య అన్నటువంటి ఈ మంత్రనామాల్ని రకరకాల ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని పట్టిపోవచ్చు, కానీ మార్గం కన్నా మార్గం చేర్చే లక్ష్యం ప్రధానంగా జీవించండి. మార్గాల కోసం కొట్టుకోమోకండి. మార్గాల కోసం కొట్టుకునేది మూర్ఖుల పని, దాన్నే మతమౌఢ్యం అంటారు. ఆ మార్గాల నడిచి కామ్గా వెళ్ళిపోయే విధానాన్ని ఎన్నుకోండి అన్న మాటని, దీన్నే స్వామి మతములన్నీ చేరి మంచినే బోధించే మతులు మంచివైన మతమేమి చేశారా అనే మాట స్వామి అంటాం. లేదు షిరిడి సాయి అవతారంలో ఏరా మతాన్ని మార్చుకుంటారంటే ఏరా తండ్రిని మార్చుకుంటావా అంటాం. అంటే అసాధ్యమైన, అర్థం లేనిది అసాధ్యమైన మాట, బుద్ధి లేని మాట చెప్తున్నావని ఇండైరెక్ట్గా చెప్పటం. లేదు దీన్నే గనక అదే యక్ష ప్రశ్న పరంగా మనం చూసినప్పుడు ఆయన యక్షుడు వేసిన ప్రశ్నకి ఏ దిక్కు ఉత్తమోత్తమైనటువంటి మార్గం ఏది, ఉత్తమమైన దిక్కు ఏమిటంటే, దిక్కు అంటే మార్గం, ఉత్తమోత్తమైన మార్గం ఏదంటే ఏదో మార్గం చెప్పొచ్చు, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం చెప్పొచ్చు, కానీ చెప్పింది సంతోదిక్, మహానుభావులైన వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఏ మార్గంలో నడిచి గమ్యం చేరి మనకి ఆదర్శాన్ని అందించారో వాళ్ళు తెలిపిన మార్గం, తెలిసిన మార్గంలో నడిచి గమ్యాన్ని చేరటమే ప్రధానము. కాబట్టి ఆ సంత్ చెప్పిన మార్గాన్ని ఆచరించి ఉత్తమమైనటువంటి స్థితిని పొందటమే లక్ష్యము అనే పరంగా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ గురు శిష్య పరంపర పరంగా ఏ గురువు యొక్క లక్ష్యమైనా కూడా విశ్వ పురోగతి, శిష్య పురోగతి ఉంటుంది. ఈ విశ్వ పురోగతికి శిష్య పురోగతికి వాళ్ళు ఎన్నుకునే మార్గాలు, ఒక్కొక్కడికి చూపించే మార్గం మాత్రం వేరువేరుగా ఉంటుంది. ఇవాళ మనకి లుప్తమైపోయింది కాబట్టి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, కానీ మనిషి యొక్క జాతక చక్రం చూసి అందులో ఉన్న ప్రతివాడికి ఉండేది 12 రాసులు, నవగ్రహాలే. వాడు స్వామి అవతారమూర్తి భగవంతుడు భూమి మీద పుట్టిన ఒక పనికిరాని క్షుద్రుడి యొక్క జాతకం మనం చూసినా అందులో ఉండే 12 రాసులు, 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు ఆ 12 రాసుల్లో ఉన్నటువంటి పర్మిటేషన్స్, కాంబినేషన్స్, స్థానాలు బట్టి వాళ్ళ జీవన మార్గం అనేక రకాల్లో ఉంటూ ఉంటుంది. దాన్ని చూసి వీడికి ఉన్నటువంటి శక్తి ఎక్కడ ఉన్నది, ఈ 12 రాసుల్లోనూ ఈ 9 గ్రహాలు ఏ మాదిరిగా ఆక్రమించున్నాయి, వీటిలో శక్తివంతమైంది ఏది, వీటి యొక్క శక్తిని ఛానలైజ్ చేసి ఏ మార్గంలో మనం ప్రవేశపెట్టడం మూలంగా వీడు పొందవలసిన ఉత్తమ గతి పొందుతాడు అన్న జ్ఞానం కొద్దీ ఒక్కొక్కడికి దానికి తగ్గ మార్గ సూచనగా ఆ తగ్గ శబ్దాలని ఎన్నిక చేసి మంత్రాన్ని ఖాయం చేసి వాళ్ళకి మంత్రాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ ప్రక్రియ కేవలం భారతీయ సంస్కృతిలో మాత్రమే మనం చూడగలిగినటువంటి అపూర్వమైనటువంటి మంత్ర దీక్ష ప్రక్రియ. ఇవాళ అవన్నీ లుప్తమైపోవటం మూలంగా ఆ ఉన్న వాటిని అర్థం చేసుకోలేక కొట్టుమిట్టాడే స్థితి వచ్చింది. అంటే ఇప్పుడు రావణాసుడి యొక్క గొప్పతనం ఏమిటి? రావణాసుడి యొక్క గొప్పతనం గొప్ప శబ్ద శాస్త్రవేత్త. ఏమిటి గొప్ప శబ్ద శాస్త్రవేత్త అంటే దాని అర్థం ఏ మంత్రం చూసినా, వేదంలో నుండి ఏ భాగం చూసినా, లేదు ఏ భగవంతుడి నామం చూసినా, ఏ సహస్రనామాలు లేదు ప్రక్రియలు చూసినా ఇవన్నీ అక్షరాల సముదాయమే. ఈ అక్షరాల్లో ఈ 50 అక్షరాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్లో ఈ పరమేశ్వరుణ్ణి వాక్కు ద్వారా పట్టుకోవచ్చు. అంటే ఓంకారం అనేది అన్నిటికీ అతీతమైంది, ఓంకారమే భగవత్ స్వరూపం కాబట్టి ఓంకారం నుంచి వచ్చినటువంటి 50 అక్షరాల పర్మిటేషన్స్, కాంబినేషన్స్లో వాటిని భగవంతుని మనం స్వాధీనం చేసుకోవచ్చు అనే ఒక దురభిప్రాయంతో ఆయన చేసిన ప్రయత్నం విఫలం కావటమే ఆ కైలాసగిరిని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆయన బొట్టమేలతో నొక్కాడు కాబట్టి బోర్లకు పడి నానా బాధతో పెద్దగా అరిచాడు అన్న కథాపరంగా, అంటే మంత్రాలని లేదు శబ్దాలని సద్వినియోగం చేసే విధానంగా
శరణాగత మార్గంతో భగవంతుడి యొక్క మార్గం మనం పొందగలిగేదానికి చేసే ఒక సాధనా ప్రయత్నంగా శరణాగత భావంతో పొంది మార్గాన్ని అధిగమించి గమ్యం చేరాల్సిందే తప్ప అహంకారంతో నేను దీన్ని సాధిస్తాను, నేను నా అంతటి వాడు లేడు అన్న భావంతో చేసిన ప్రయత్నాలు అవి విపరీతంగా పరిణమించే అవకాశం ఉంటుంది అన్న సంకేతం కూడా ఈ రాజమార్గం సాధారణమైన బాట అని చెప్తున్న చిన్న సూచనాపరమైన దానిలో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఈ ఈ మనకి రుద్రంలోనే 8వ అనువాకంలో ఉన్న ఒక మంత్రం ఆలాధ్యాయచ ఆతార్యాయచ అనే మంత్రం కనుక చూసుకుంటే సాక్షాత్తు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆలాధ్యుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా వాళ్ళు చేసిన కర్మకి ఫలాన్ని ఇచ్చే పరబ్రహ్మ స్వరూపం ఒక రూపాన్ని తీసుకుని ఆచార్యుల్లాగా, అంటే ఒక ఆచార్యుల్లాగా, ఒక గురువులాగా, లేదు ఒక అవతారమూర్తి మన మధ్యలోకి వచ్చినటువంటి మధుర క్షణాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కన్సెషన్స్ చేయొచ్చు, సూచనలు చేయొచ్చు, మార్గనిర్దేశన చేయొచ్చు. అట్లాంటి వాళ్ళు నిర్దేశించినటువంటి మార్గాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ నిర్దేశించిన మార్గంగా అనుసరించి పొందవలసిన ఉత్తమ ఫలితాల్ని పొందండి అన్న మాటని ఇక్కడ కూడా 8వ అనువాకంలో ఉన్న మంత్రాన్ని ఇక్కడ అన్వయం చేసుకుని మనం గుర్తు చేసుకోవచ్చు. మీకు ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన ఒక మాట ఈ సందర్భం ఎన్నో చెప్పారు. ఆ ఎన్నో చెప్పిన వాటిల్లో ఇదొక మాట ఒకటి గుర్తు చేసుకునేటట్టయితే, సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సంతానం ఈ వైతరిణి అంటే వాడు ఆ జీవి ఉత్తమ మార్గాలకి పోతూ దోవలో వచ్చే వైతరిణి అనే నది దాటి, అంటే వితరణ లేనివాడు దాన్ని దాటలేడు, వితరణ ఉన్నవాడు దాటగలుగుతాడు. దాటి ఊర్ధ్వలోకాలకి పోవాల్సిన మార్గంలో పొందే ఇబ్బందికరమైనటువంటి ఎన్విరాన్మెంట్ని తప్పించేదానికి గోదానం చేయండి, ఆ గోవు యొక్క తోక పట్టుకుని వాడు ఆ వైతరిణి అనేది దాడతారు అనే ఒక మాటని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా గోదానాన్ని చేయటం అదొక ప్రక్రియ. ఇవాళ ఆ గోదానం కూడా ఒక మెకానికల్గా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కింద మారిపోయింది, అది కూడా మనం చూస్తుంటున్నాం. సో దీన్ని భగవాన్ సత్యసాయిబాబా ఈ పరంగా చెప్పిన మాటని మనం అన్వయం చేసుకుంటే, మనస్ఫూర్తిగా మీరు చేస్తున్న పని అవతల వాడికి ఉపయోగపడాలి అన్న భావంతో ఒక్కసారి మీరు బ్లడ్ కనుక డొనేట్ చేసేటట్టయితే ఆ డొనేట్ చేసిన దాని యొక్క ఫలితం గోదాన ఫలితం ఉంటుంది అనే మాట చెప్పడం చూడొచ్చు. అట్లాగే ఒక సందర్భంలో ఒక స్వామి ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంటు ఇవాళ పితృదినము కానీ నేను ఇక్కడ ఉండిపోయినాను, అటెండ్ కాలేకపోయినాను అన్న ఒక భావంతో కళ్ళం పెడితే నీళ్లు రూములో పెట్టుకున్నప్పుడు స్వామి ఆ సాయంత్రం వాడితో మాట్లాడుతూ, కళ్ళం పెడితే నువ్వు రాల్చిన నీటి చుక్క నువ్వు చేసిన ఎన్నో పితృతర్పణాలతో సమానం. సో మనస్ఫూర్తిగా మనస్సులో ధ్యానం చేసి వాళ్ళ యొక్క అనుగ్రహం పొందటమే విధానము, అంతే తప్ప లౌకిక మార్గాల్లో ఇవి పొందగలిగేవి కాదు అని చెప్పటంలో చేసిన మార్గ సూచన కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే ఈ మార్గాలన్నీ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గాలని ఏవైతే మనం చెప్తున్నామో ఈ మార్గాలు, లేదు ఇప్పుడు షట్చక్రాలు అనుకున్నాం, ఈ షట్చక్రాల పరంగా జరిగిన సంఘటన ఒకటి మనం గుర్తు చేసుకునేటట్టయితే, యోగి వేమన మహానుభావుడు, చాలా మహాయోగి. ఆయన్ని తెలిసి తెలియకుండా ఫాలో అయినటువంటి ఒక మూర్ఖ శిష్యుడు, చాలా కమిటెడ్ శిష్యుడు, చాలా త్రికరణశుద్ధిగా నమ్మినవాడు, కానీ పాపం ఆ తెలివితేట అంత లేవు. ఈయన ఒకసారి ఇదే మాదిరిగా షట్చక్రాల గురించి చెప్తే, ఓహో ఇట్టా ఉంటాయా చక్రాలు, నిజంగా చక్రాలు ఉంటాయా అని ఎట్లా చూస్తాడా చక్రాలు, వెన్నుపాము వెన్నుపూసలో ఉండటం ఇవన్నీ అన్నప్పుడు నిజంగా చూద్దామని భార్య యొక్క వెనక వీపు భాగాన్ని కోసి చూస్తే అందులో ఏమీ కనపడగా, నీ మూలంగా నా భార్య చచ్చిపోయిందని ఆ గురువు గారితోనే పోయి పోట్లాడతాడు. ఆయన కరుణామయుడు, వీడు ఒక పరిస్థితి అర్థం చేసుకుని త్రికరణ శుద్ధిగా అయినా మూర్ఖత్వం చేశాడు అని చెప్పి ఉండే వియుగాదులనైన ఇవి 3 రకాల శరీరాల్లో ఫిజికల్ బాడీకి సంబంధించినవి కాదు ఇవి, ఎనర్జెటిక్ బాడీ, ఇథీరియల్ బాడీకి సంబంధించినటువంటి చక్రాలని
అంటే శక్తి కేంద్రాలని చక్రాలని చెప్తున్నాము అని మళ్ళీ తన అనుగ్రహంతో, భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆవిడ్ని బతికించడం అనేది ఆ సంఘటన. అంటే ఈ మార్గాలు అనేవి మనం కంటికి కనపడుతున్నటువంటి లౌకిక మార్గాలు కాదు, ఊర్ధ్వపరమైనటువంటి మార్గాలు. ఈ మార్గాల్ని సరైనటువంటి విధానంగా అర్థం చేసుకుని ఆ సాధనా మార్గంలో మనం ప్రయాణం చేయాలి అన్న పరమైనటువంటి అన్వయంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అవతారమూర్తులు గురువుగా వచ్చినప్పుడు చెప్పిన మాటల్ని సాక్షాత్తు శాస్త్రవాక్యం, అంటే శాసితుడు వచనం శాస్త్రం, అంటే శాసితుడు అంటే విశ్వాన్ని శాసించే పరమాత్మ చెప్పిన వాక్యంగా, ఆనాటి దాకా మనం శాస్త్రాలని సరైనటువంటి అవగాహన చేసుకోలేకపోవటం మూలంగా జరిగినటువంటి లోపాన్ని సరిదిద్దేదానికి చెప్పిన ధర్మ సూక్ష్మాలుగా దాన్ని భావించి ఆచరించి ఆ ఫలితాలు పొందటం ముఖ్యం అన్న పరంగా అన్వయం చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ గురు శిష్య పరంపరగా కూడా షిరిడి అవతారం అదే ఇక్కడ ఉన్నది అనే మాట చెప్పటం, అంటే ఈ గురువు ఒకే ఒక గురుతత్వం, పరబ్రహ్మ అనే గురుతత్వం అనేక రకాలుగా ఎట్లా వస్తుంది. కాబట్టి గురువు యొక్క రూపాలు మారచ్చు, రూపాలు మారిన తత్వం ఒకటేను. అంటే ఒక గురువు సుఖం చేసి వదిలిపోయిన పని రెండో గురువు వచ్చి కంప్లీట్ చేయటం, అంటే తత్వం మారలేదు, మార్గం, ప్రధానమైన మార్గం ఏదైతే ఉందో దాన్ని సూచించే దానికి రూపం మాత్రమే మారింది అన్న అవగాహనతో దాన్ని పొందాలి అన్న పరంగా కూడా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఆ సూచనే మళ్ళీ తాను ప్రేమసాయిగా రాబోతున్నాను అనటం. సో దీన్ని లౌకికంగా ఇది మానవులకు సాధ్యమా, కేవలం భగవంతుడికి మాత్రమే సాధ్యం అనుకునే వాళ్ళకి యోగానంద ఆటోబయోగ్రఫీ బుక్లో ఉన్న సంఘటన కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. యోగానంద దగ్గర ఓ శిష్యుడు ఉండేవాడు. చిన్నతనంలోనే అతను స్వామి నమ్మి పాటించి చేస్తూ ఏదో అకారంగా తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడు యోగానంద వాళ్ళని తీసుకుపోవద్దు, ఇబ్బంది అవుతుంది, మీకు అది అర్థం కావట్లేదు అంటే జరిగింది జరగబోయేది తెలిసిన వాడుగా తల్లిదండ్రులకు సూచిస్తాడు తీసుకుపోవద్దని, ఇతను ఇక్కడే ఉంచండి అని. కాదని పట్టుబట్టి తీసుకుపోతారు. తీసుకుపోయిన ఆ తల్లిదండ్రులు తీసుకుపోయినాక పిల్లవాడు అక్కడ అతనికి అకాల మృత్యువు, ఆ మృత్యువు అతని చనిపోబోయే ముందు ఒకసారి గురువు గారిని తెలుసుకుని, స్వామి మీరే నన్ను రక్షించాలి, మీరు వద్దన్నా మా తల్లిదండ్రులు బలవంతానికి ఇటు పట్టుకొచ్చారు, నేను పోతున్నాను, ఇక్కడి నుంచి నేను అక్కడికి రాలేను, చనిపోతున్నాను, ఇప్పుడు నాకు అవసాన కాలం వచ్చిందని అతని మనసులో చేసిన ప్రార్థన. అతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత దాదాపు ఒక 12-13 నెలలకి, అంటే ఏ పర్టికులర్ కాలం, అంటే ఏ మార్గంలో చనిపోవటం, ప్రయాణం చేయటం, మళ్ళీ జీవి పుట్టడం, ఇదంతా జరిగిన తర్వాత కాశీ క్షేత్రంలో ఏదో ఒకసారి తిరుగుతున్నప్పుడు శిష్యులతో కలిసి ఆయన వస్తున్నప్పుడు ఆయనకి కొన్ని సిగ్నల్స్ వస్తాయి. తనకి ఏ శిష్యుడైతే తనని చేరాలి అని అనుకుంటున్నాడో అతను ఇక్కడ దగ్గరలోనే ఎక్కడో పుట్టబోతున్నాడని ఎప్పుడైతే తెలిసిందో అతను మనోనేత్రంతో ఆ మార్గాన్ని పట్టుకుని వెతుక్కుంటూ, ఇవాళ మనం గూగుల్ మ్యాప్లు పెట్టుకుని లేదు ఏదైనా ఇంటికి మనం కారు తీసుకుని పోతూ ఉంటాం. అట్లా 100 సంవత్సరాల క్రితం ఈయన యోగానంద తన యొక్క మనోసూచిత మార్గంలో పోయి ఒక ఇంటి తలుపు తడతాడు. తలుపు తడితే వాడు ఆశ్చర్యపోతారు, తలుపు తీస్తారు, ఆశ్చర్యపోతారు, ఎవడు సాధువు ఎవరో వచ్చాడు అంటే, అమ్మ ఈ ఇంట్లో గర్భిణీ స్త్రీ, ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణీ స్త్రీ ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాడు. వాడు ఆశ్చర్యపోతారు, ఇదేమిటిది, ఎవడో అనామకుడు ముక్కు మొహం తెలియనివాడు ఎవడో సాధువు వచ్చి ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణీ స్త్రీ ఉన్నారా, ఏమిటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. మనిషి చూడటం పద్ధతి విధానం చూసి ఎవడో మహానుభావుడు అని చెప్పి, అవును స్వామి ఉన్నారు. సరే వాడిని పిలిచినాక చూసి ఆ గర్భంలో ఉన్న తన శిష్యుడే ఆ గర్భంలో ఉన్నాడని తెలుసుకొని, నీకు మగపిల్లవాడు పుడతాడు, ఫలానప్పుడు పుడతాడు, మీరు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీరు పెంచవలసింది పెంచి అతని బ్యాక్గ్రౌండ్ ఇది, అతన్ని పట్టుకొచ్చి నాకు అప్పచెప్పండి, అతనికి ఉత్తమ గతి ఏదైతే ఉందో దాన్ని సూచించాల్సి ఉంటుంది, అది గురు శిష్యులుగా నా బాధ్యత, శిష్యుడిగా అతని బాధ్యత, కాబట్టి ఈ బాధ్యత నిర్వర్తించాల్సింది పెద్దవాడుగా మీకు అప్పచెప్తున్నాను అని చెప్పి పోతాడో. తర్వాత అంటే ఇందులో మనకి అవసరమైనంత వరకు ఈ మార్గాలు ఎట్లా ఉంటాయి, ఈ మార్గ సూచనలు ఎట్లా పట్టుకోవాలి, అంటే ఎట్లాంటి సంస్కృతి మనకి ఉండేది అన్న వివరాలన్నీ కూడా
ఈ ఈ చిన్న ఈ 2 అక్షరాల ఈ మంత్రంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కూడా దలైలామా ఎన్నుకోవటం, ఇప్పుడు వేద గొడవ కాంట్రవర్సీ నడుస్తోంది. దలైలామా ఇండియాలోనే పుడతాడు, కాదు చైనాలో పుట్టించాలి వాళ్ళ కోరిక. ఆ ఎన్నుకునే విధానం కూడా పునర్జన్మతను తీసుకోగానే ఆ పుట్టిన పిల్లవాడు దలైలామానే పుట్టాడు అనే సంకేతాలు వాళ్ళకి తెలుసుకుని వాడికి 5-6 ఏళ్ల వయసులో తీసుకుపోయి పీఠాధిపతిగా కూర్చోబెడతారు. లేదు మన దగ్గర కూడా పీఠాధిపతులను ఎన్నుకునే సాంప్రదాయం చూసేటట్టయితే వాటి వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయం, అంటే కంటికి కనపడవు అవి, ఆ కంటికి కనపడని శాస్త్రీయ దృక్పథం ఎట్లాంటి అంటే లౌకికమైన మార్గాలు కాకుండా అలౌకికమైనటువంటి మార్గాల పరమైనటువంటి వివరాల్ని ఈ మంత్రం చెప్తోందిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మార్గాలన్నీ ఈ మాదిరిగా చెప్పిన తర్వాత 8వ మంత్రం నుంచి 12వ మంత్రం దాకా, సో 8, 9, 10, 11, 12 మొత్తం 5 మంత్రాలు. అందులో 5 × 2 10 నామాలు మనం చూస్తాం. ఆ నామాలు మనం చూస్తే కాట్యాయచ, నీప్యాయచ, సూర్యాయచ, సరస్యాయచ, నాద్యాయచ, వైశంతాయచ, కూప్యాయచ, వక్ష్యాయచ, వర్షాయచ, అవర్షాయచ. వీటి మామూలు అర్థాలు ఆల్రెడీ ఒకసారి మనం చెప్పుకున్నాం. మనం గుర్తు చేసుకునేటట్టయితే కాట్య, నీప్య అనే మంత్రం తీసుకునేటైతే, 8వ మంత్రం తీసుకునేటట్టయితే కాలువ కట్టినటువంటి వర్షపు నీరు. ఇప్పుడు బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తున్నాయి, ఏ రోడ్డు మీద చూసినా నీటి కాలువలే, హైదరాబాద్ అంతా మునిగిపోతుంది మాట కూడా చెప్తున్నారు. సో కాలువ కట్టిన వర్షపు నీరు, కొండపై నుంచి దూకుతున్నటువంటి సెలయేరు, ఇది నీప్య అంటే కాట్య, నీప్య. సూద్య, సరస్య అంటే పందులకు ఆవాసమైనటువంటి బురద నీరు. సరస్య అంటే సరస్సుల్లో తేరుకున్నటువంటి తేట నీరు. నాద్య, వైశంత ప్రవహిస్తున్నటువంటి నదీ జలం, అంటే నదీ జలం ఉన్న జాగాలోనే ఈ గురు శిష్యులు, పరంపర, వేద సంప్రదాయం, వేద పరిషత్తు ఇవన్నీ ఉంటూ ఉండేవి. నదులు ప్రవహిస్తున్న నీరు ఉండాలి అని ఉద్దేశం. లేదు వైశంత అంటే ఏంటి, వాపి, కూప తటాకాలు అంటే ప్రత్యేకమైనటువంటి కోనేళ్ళు, సెలయేళ్ళు. ఇప్పుడు తిరుపతి, పుష్కరిణి అట్లాంటి కోనేట్లలో ఉన్నటువంటి ఆలయాల్లో పవిత్రంగా ఉండే సర్వకాల సర్వావస్థల్లో అనేక రకాల మంత్రఘోష, వేదఘోష అట్లాంటివి జరుగుతూ ఉంటూ పవిత్రంగా ఉండే ఆలయాల్లో ఉన్నటువంటి ఆ బాపి, కూప తటాకాల్లో ఉండే జలం అంటే పవిత్ర జలం అనుకోవచ్చు. సో నదీ జలం, ఆలయాల్లో ఉండి దొరికే పవిత్రమైనటువంటి తెల్లయేళ్ల కోనేటి నీరు. అట్లాగే నెక్స్ట్కి వచ్చాడు కూప్య, వట్య. నది చెప్పాడు, వైశంత చెప్పాడు, మళ్ళీ కూప్య. కూప్య అంటే ఏమిటి, లోతైనటువంటి కూపస్థమండుకం ఉంటూ పేరు కూడా వింటూ ఉంటాం. చాలా లోతైనటువంటి అనంతపూర్ లాంటి జిల్లాల్లో ఉన్నటువంటి లోతైన బావుల్లో నీళ్లు. కూప్య. వట్య అంటే ఏమిటి, లోతట్టు ప్రాంతాలకి మురికి నీరంతా లేదా మంచినీరు చెట్టవరికి ఎక్కడెక్కడ నీరు పల్ల మెరుగు నిజముదేవుడు ఎరుగు ఉంటూ ఉంటారు. పల్లపు ప్రాంతాలకు పోయి నీరు చేరి అక్కడ నిల్వ ఉండిపోతుంది, అట్లాంటి నీరు. దాన్ని కూప్య, వట్య. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి వర్షాయచ, అవర్షాయచ వర్షపు నీరు అంటే ఏమిటి, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక రకాల నీటికి ఆధారమైనటువంటి నీరు. ఏ నీళ్లు ఎక్కడి నుంచి రావాలన్నా వర్షం రూపంలోనే రావాలి. కాబట్టి కనపడుతున్నటువంటి ఈ 8 రకాల నీటికి ఆధారమైనటువంటి నీరు. సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఆ వర్షానికి ఆధారమైన నీరు. వర్షానికి ఆధారమైన ఏమిటి, సముద్రం లేదు అంటే సహముద్ర, ఇది సముద్రం. దానికి వేరే ప్రత్యేకమైన ముద్రలు, ఎలలు లేని సముద్రంలో నుంచి సూర్యుడి యొక్క శక్తి మూలంగా నీరు పైకి లేచి మేఘమయ్యి మళ్ళీ వర్షంగా భూమి మీదే కురుస్తుంది. సో ఈ నదీనాం సాగరోగతి, సాగరాల నుంచి మళ్ళీ నీళ్లు పైకి లేవటం. ఈ ప్రక్రియ అంటే నీటి చక్రాన్ని ఈ 10 నామాల్లోనూ ఆవిష్కరించడం. అందులో 8 నామాల్లో భూమికి నీటికి ఉన్నటువంటి సంయోగానికి సంబంధించిన నామాలు కావటం ఇందులో ఉన్న ప్రత్యేకతగా మనం గుర్తించవచ్చు. అంటే ఇందులో 10 భగవంతుడి నామాలు చెప్తే ఈ 10 భగవంతుడి నామాల్లోనూ 8 నామాలు ఏమన్నా నేల, నీరు సంబంధమైన నామాలు, 2 నామాలు ఏమన్నా నేల మీద ఉన్న నీటికి ఆధారమైన నామం, ఆ మొత్తం అసలు నీటికి ఆధారమైన వర్షానికి ఆధారమైన సముద్రం.
సో ఈ యాంగిల్లో దీన్ని ఆలోచించినప్పుడు ఇందులో ఉన్న ప్రత్యేకతలు మనకు అనేక రకాలుగా గోచరిస్తాయి సాధనాపరంగా. పైగా ఈ మంత్రాలను ఎక్కడ చెప్తున్నారు? 7వ అనువాకంలో చెప్తున్నారు. 7వ అనువాకం యొక్క ప్రత్యేకత మానవ ఋషి దర్శితం అనేది సహస్రారపరమైనటువంటి అన్వయం అనుకున్నప్పుడు అందులో మొట్టమొదటి 3 మంత్రాలు ఉన్న అంతర్గత సాధన, దుందుభ్యాయచ హనన్యాయచ అని ఉన్నది ఒకే ఒక సత్యం. ఆ సత్యాన్ని అనేక రకాల్లో చెప్తూ ఉంటారు. ఆ సత్యాన్ని తెలుసుకోవటమే ప్రధానం అన్న ఏకం సత్ అన్న దండరూపము, నాద్య అన్నటువంటి ఓంకార తత్వం అనే పరంగా అనువాకాన్ని మొదలుపెట్టి మళ్ళీ ఆ 3వ అనువాకానికి సంబంధించిన కర్మ, జన్మ, కర్మ చేసేటప్పుడు జాగ్రత్త, తర్వాత బాణపతి తగులుతుంది అన్న మాటలనే ఉన్న 3 మంత్రాల్లో చెప్పి, తర్వాత ఈ 6 మంత్రాలు అయిపోయిన 7వ మంత్రంలో అనేక రకాలైనటువంటి సిద్ధ, సారణ, చారణ రకాల ధూమ్ర, అర్చితాది రకరకాల ఊర్ధ్వ మార్గాల గురించి చెప్పి 7 మంత్రాల్లో ఇవన్నీ చెప్పిన తర్వాత 8 నుంచి 11 4 మంత్రాల్లోనూ నీరు, నేల కలిసినటువంటి జల సంబంధానికి చెప్పింది చెప్పటాన్ని కొంచెం సునిశ్చితంగా అంతరార్థపరంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దీనికి అన్వయం మనకు కుదురుతుంది. లేకపోతే మామూలుగా ఏముంది, బురద నీళ్లలో పుట్టినవాడు, బురద నీళ్ళకి రూపంలో ఉన్న రుద్ర నీకు నమస్కారం, సముద్రపు నీళ్ళగా ఉన్న రుద్ర నీకు నమస్కారం, వర్షంగా కురుస్తున్న రుద్ర నీకు నమస్కారం, వర్షపు నీళ్లు నేల మీద ప్రవహిస్తున్న రూపంలో ఉన్న రుద్ర నీకు నమస్కారం, ఇంతే ఉంటుంది మామూలు అర్థం చూస్తే. సో 8 రకాల జలాన్ని భూమికి జలానికి సంబంధించిన విధానంగా సమన్వయం చేసి చెప్తూ 9, 10 నామాల్లో భూమి మీద ఉన్నటువంటి జలం మొత్తానికి ఆధారమైన వర్షం, ఆ 10వ నామంలో వర్షానికి ఆధారమైన సముద్రం చెప్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కొంచెం వెనక్కిపోయి ఆలోచించేటట్టయితే 5వ అనువాకాన్ని సాక్షాత్తు శంభు మహాదేవుడు చెప్పాడు. ఆ అనువాక దర్శనం 15 మంత్రాలు ఒకే దర్శనంగా. 6వ అనువాకాన్ని న్యూట్రల్ భగవత్ స్వరూపం, భగవంతుడే ద్రష్టగా చెప్పాడు. అంటే 7వ అనువాకానికి ఉన్న ముందు చూసేటట్టయితే సాక్షాత్ భగవంతుడే ద్రష్టగా ఈ విశ్వాన్ని తను ఎట్లా పుట్టించాడు అన్న వివరాల్ని 2 నామాల్లో, అంటే 2 మంత్రాల్లో, అంటే 4 నామాల్లో భవాయచ, శర్వాయచ, రుద్రాయచ, పశుపతయచ అనే నామాల్లో మనం చూడొచ్చు. భవ, రుద్ర, శర్వ, పశుపతి అనే నామాల్లో ఈ 4 నామాల్లో కూడాను సృష్టి యొక్క రహస్యాన్ని ఏ రూపంలో నీరు, అగ్ని సంయోగంతో, జలం రూపంలో, అంటే జలము అగ్ని సంయోగంతో భూమిని ఆధారం చేసుకొని పశుపతి అంటే ఆత్మతత్వం ఎట్లా ఆవిష్కరింపబడే సృష్టిగా ఏర్పడ్డది అన్న సృష్టి రహస్యానికి సంబంధించిన భగవంతుడి యొక్క అష్టమూర్తి నామాల్లో మానవ సృష్టికి, జీవ సృష్టికి, సమస్త సృష్టికి సంబంధించినటువంటి 4 నామాల్ని భవ, రుద్ర, శర్వ, పశుపతి అనే 4 నామాల్లో 5వ అనువాకపు మొదటి 2 మంత్రాల్లో చూడటం ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వంలో ఉన్నటువంటి 4 నామాల్ని అక్కడ చెప్పారు. 7వ అనువాకం తర్వాత మనకి రాబోతున్నది 8వ అనువాకం. మన రుద్రపారాయణ చెప్పుకున్నప్పుడు కొంతమంది 5 చెప్పారు, కొంతమంది 6 చెప్పారు, కొంతమంది 7, కొంతమంది రకరకాలుగా చెప్పారు. కాబట్టి అది ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే 8వ అనువాకం గుర్తు చేసుకునేటట్టయితే నమ సోమాయచ రుద్రాయచ, నమ స్థామ్రాయచ అరుణాయచ, నమ శంగాయచ పశుపతేచ, నమ ఉగ్రాయచ భీమాయచ. ఈ మొదటి మంత్రాల్లో సోమాయచ, సహ ఉమాయిది సోమాది ఒక వేరు, సోమ అనే తత్వాన్ని చంద్రపరంగా అన్వయం చేసుకునేటట్టయితే, తర్వాత మంత్రం తామ్రాయచ అరుణాయచ. తామ్ర, అరుణ అనే నామాలు మీరు ఎక్కడ విన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. 1వ అనువాకం 7వ మంత్రం 8వ మంత్రంలో సూర్యుని గురించి చెప్పినప్పుడు తామ్రాయచ అరుణాయచ అనే మంత్రాలు అక్కడ విన్నాం మనం. తామ్ర, అరుణ అనే దాన్ని సూర్యతత్వంగా అర్థం చేసుకున్నప్పుడు, తర్వాత ఉగ్ర, భీమ. ఉగ్ర అనేది ఏమన్నా పంచభూతాల్లో వాయువుకి సంబంధించిన నామం, అంటే వాయువుకి ఆధారభూతమైనటువంటి రుద్రనామం.
రుద్రుని యొక్క అష్టమూర్తుల్లో ఉగ్ర, భీమ అనే నామాలు కనపడతాయి. ఈ అష్టమూర్తి నామాల్లో నుండి ఉగ్ర అనే నామం పంచభూతాల్లో ఉన్నటువంటి వాయు శక్తికి సంబంధించిన నామం. భీమ అనే నామం రుద్రుడి యొక్క అష్టమూర్తుల్లో 8వ నామం. ఆ పంచభూతాల పరంగా ఆలోచించినప్పుడు ఇది ఆకాశభూతానికి సంబంధించిన నామం. అంటే 5వ అనువాకంలో 4 నామాల్ని రుద్రుడి యొక్క అష్టమూర్తుల్లో ఉన్న 4 నామాలు చెప్పడం జరిగింది. 8వ అనువాకంలో ఇంకొక 4 నామాలు చెప్పడం జరిగింది. ఈ 4+4 ఆ 8 అష్టమూర్తుల యొక్క తత్వాల్ని సాధనాపరంగా ఎట్లా అన్వయించుకోవాలి, ఎట్లా సాధన చేయాలి, ఈ లక్షణాల్ని, మనలో ఉన్నటువంటి లక్షణాల్ని ఎట్లా అర్థం చేసుకుని సాధనలో పోగొట్టుకోవాలి అన్న వివరాల్ని 7వ అనువాకంలో ఈ 8 నామాల రూపంలో జలము, భూమి సంబంధించినటువంటి 8 రకాల నీరు, మట్టి సంబంధించిన నామాల్లో చెప్పటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన భావం అర్థమైంది అనుకుంటాను. 5వ అనువాకంలో ఉన్న 4 నామాలు, అష్టమూర్తి యొక్క 4 నామాలు, 8వ అనువాకంలో ఉన్నటువంటి అష్టమూర్తి యొక్క 4 నామాలు, ఆ 8 నామాలకి సంబంధించినటువంటి భవుడి యొక్క తత్వాన్ని 7వ అనువాకంలో సాధనాపరంగా అన్వయం చేసుకోమని, ఆ సాధనలో ఎట్లా చేయాలనే వివరాలు మనం తెలుసుకుంటాము. ఆ సాధనాపరంగా అన్వయం చేసుకునేదానికి అనుకూలంగా 8 రకాల నీరు, మట్టి కలిసిన విధానంగా 8 రూపాల్లో చెప్పి, ఈ నీటికి ఆధారమైనటువంటి వర్షానికి ఆధారమైనటువంటి సముద్రం పరంగా ఆ మిగతా 2 నామాలు చెప్పటము అనేది అన్వయం చేసుకుంటే మనకి ఈ వివరాలు అర్థమవుతాయి. సో ఈ 8 తత్వాల్ని మనం సమన్వయం చేసుకుని అర్థం చేసుకునే దానికి దాని గురించి కొంచెం ఆలోచించేటట్టయితే, దేవీ సప్తశతిలో ఒక మాట చెప్తారు. దేవీ సప్తశతి సృష్టి పరంగా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఆయన సంకల్పం ఎప్పుడైతే కలుగుతుందో, సృష్టి చేయాలన్న సంకల్పం కలగంగానే ముందు బ్రహ్మ పుడతాడు నాభి కమల నుంచి. బ్రహ్మతో పాటు సమానంగా ఎడంచెవు కుడిచెవు యొక్క మలంలో నుంచి మధు, కైటభ అనే 2 రాక్షసులు కూడా పుడతారు. సరే, వాళ్ళ ప్రయత్నము ఆ రాక్షసుల్ని సంహరించే సందర్భంగా ఆయన చెప్పిన మాట, ఇక్కడ ఇంకా అప్పుడు భూమి లేదు కాబట్టి రాక్షసులు వరం కోరటం, చనిపోవటం అది గుర్తు చేసుకునేటట్టయితే, ఆ రాక్షసులు చనిపోయేదానికి ముందు మాట తప్పేదానికి ఇష్టం లేదు, అట్ ద సేమ్ టైం చనిపోవటం ఇష్టం లేదు. ఒక షరతు పెడతారు. ఏమిటా షరతు? జలం అంతా, ఇదంతా ఎక్కడ ఘన పదార్థం లేదు, అంతా జలమయమై ఉన్నది. సర్వమాపోమయం జగత్ అంతా నీటిమయంగా ఉన్నది. నీళ్లలో మాకు చావటం ఇష్టం లేదు. కాబట్టి ఘనమైన ప్రదేశం ఏదైనా ఉందంటే దాని మీద చనిపోయేదానికి మాకు అభ్యంతరం లేదంటే, సరే తొడ చాచి దాని మీద పడుకోబెట్టి వాళ్ళని సంహరిస్తాడు. అది వేరు. వాళ్ళ యొక్క మెదడు నుంచి, అంటే ఇద్దరి యొక్క తలకాయల్లోంచి బయటకు వచ్చిన మెదడు మేదిని భూమి రూపంలో గడ్డగట్టి అదే భూమి అనే మాటగా కూడా మనం చెప్పుకున్నాం. ఆ 2 రాక్షసులు వాళ్ళ యొక్క మెదడు 2 కలిపి మేదిని కావటం అనేది ద్వంద్వ భావానికి సంకేతము, ద్వంద్వ లక్షణాలకి సంకేతము. మానవుడి యొక్క శోభ్య అంటాం. శోభ్య అంటే సహ ఊబా ఇది శోభ. 2 లక్షణాలు కనవాడు మానవుడు. 2 గుణాలు, 2 లక్షణాలు, మంచి చెడు, పొడుగు పొట్టి, లావు సన్నం, ఆడ మగ, ఇట్లా 2 ప్రపంచం అంతా మనం చూసే వాడిని మానవుడు అన్నాం. అట్లా పంచభూతాల యొక్క తత్వాలు ఒక్కసారి ఆలోచించుకునేటట్టయితే, పంచభూతాలు ఆకాశం, గగనం, శూన్యం, దానికి 2 ఆలోచన ఉండదు. ఉన్నది ఒకే ఒక తత్వం, 2వ తత్వం కనపడదు దానిలో. ఆకాశాద్ వాయువు కూడా 2వ తత్వం కనపడదు. ఉన్నది వాయువు అంటే వాయువే. అందులో మీరు ఏదైనా కలిపితే చెడ్డ వాసన, మంచి వాసన కలపటమే తప్ప వాయువుకి ఏ రకమైన లక్షణం ఉండదు, ఏకోన్ముఖంగా ఉంటుంది. సేమ్ థింగ్ విత్ అగ్నికి కూడా ఏమి
ఏ రకమైనటువంటి ద్వంద్వ భావాలు ఉండవు. ఎక్కడున్నా అగ్ని అగ్ని, ఎక్కడున్నా కాలుతూనే ఉంటుంది అది. సో జలం ప్యూరిటీ ఎక్కడున్నా అది ప్యూర్గానే ఉంటుంది. దానిలో మట్టి కలిసింది, ఇంకోటి కలిసింది, ఇంకోటి కలవటం మూలంగా వచ్చిన లక్షణమే తప్ప దానిలో ఏ రకమైన ప్రత్యేకత ఉండదు. అంటే పంచతన్మాత్రలు అనే 5 లక్షణాలు మనకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 లక్షణాలని మనం చూస్తాం. పంచభూతాత్మకం ప్రపంచం అన్నాం. అంటే పంచభూతాల యొక్క వ్యక్తీకృత రూపమే ప్రపంచం అన్నాం. దాని యొక్క పర్మిటేషన్స్, కాంబినేషన్స్ లో అనేక రకాలుగా పంచభూతాలనే ప్రపంచ రూపంలో మనం చూస్తూ ఉంటాం. వాటికి మనకి సంబంధం ఏమిటంటే, వాటికి మనకి లింక్ ఏర్పరిచేవి ఈ పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలు కనుక పనిచేయకపోయేటట్టయితే మనకి ప్రపంచానికి సంబంధం లేదు. ఈ పంచతన్మాత్రలు ఏమంటాం? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అంటాం. ఈ 5 లక్షణాలు సమిష్టిగా ఉంటుంది భూమిలో. అది శబ్దం కలుగుతుంది అందులో నుంచి, స్పర్శ చేత్తో ముట్టుకోవచ్చు, రూపం కంటికి కనపడుతోంది, రసం దాన్ని లిక్విఫై చేయొచ్చు, గంధం దానికి వాసన లక్షణం ఉన్నది. అంతకన్నా కొంచెం సూక్ష్మమైనప్పుడు అంటే జలంలో నుంచి ఈ భూతం వచ్చింది. ఆ జలభూతానికి పోయేటప్పటికి శబ్దం ఉన్నది, స్పర్శ ఉన్నది, రూపం ఉన్నది, రసం ఉన్నది తప్ప గంధం లేదు. ప్యూర్ వాటర్ హ్యాజ్ నో స్మెల్. ఇంకొంచెం పైకి పోయినప్పుడు నెక్స్ట్ భూతం అగ్నిభూతానికి మనం చూసినప్పుడు దానికి శబ్దం ఉన్నది, స్పర్శ ఉన్నది, రూపం ఉన్నది. దానికి లిక్విఫాక్షన్ అనేది ఏం లేదు. దాన్ని జలం చేసేది ఏం దానిలోంచి ద్రవం ఏమీ రాదు. దానికి వాసన ఏమి ఉండదు. ఇంకొంచెం పైకి పోతే వాయువుకి శబ్ద, స్పర్శ ఉంటుంది, రూపం కూడా ఉండదు, కంటికి కనపడదు. అది అగ్ని కంటికి కనపడుతుంది, వాయువు కంటికి కనపడదు. అంటే శబ్ద, స్పర్శ ఉన్నది, యూ కెన్ స్టిల్ ఫీల్ ఇట్. ఆకాశభూతం దగ్గరికి వచ్చేటప్పటికి కేవలం శబ్దం మాత్రమే ఉంటుంది, దానికి రూపం కూడా స్పర్శ కూడా మనకు ఉండదు, ఫీల్గా. అంటే సూక్ష్మ అవుతున్న కొద్దీ కూడా తేలికవటం, విస్తృతం కావటం, వ్యాపించడం. గురు పరంపరగా మనం చూసినప్పుడు వ్యోమంలాగా, ఆకాశంలాగా వ్యాపించిన దక్షిణామూర్తి స్వరూపానికి నమస్కారం అంటాం. అంటే విశ్వవ్యాపక భగవతత్వాన్ని మనం చేరాలి సాధనలో అనుకున్నప్పుడు మనం ఉన్న స్థితి ఇది. ఈ స్థితి నుంచి ఇక్కడికి మనం చేరాలి, ఇది మనకి మార్గము. కాబట్టి ఈ మార్గంలో ఈ స్థితి నుంచి ఇక్కడికి పోవటం. నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు చెన్నై పోవాలి, చెన్నై పోయేదానికి నాకు మార్గం ఇది. కానీ ముందు నేను ఎక్కడున్నానో తెలుసుకుని ఎక్కడికి పోవాలో నిర్ణయించుకుని ఇక్కడి నుంచి ఎక్కడికి పోవటం అనే ప్రక్రియగా దీన్ని అర్థం చేసుకునేటట్టయితే మనం ఉన్న స్థితి ఇది, శోభ్య స్థితి. మనం చేరాల్సింది ఆకాశానికి అతీతమైన భగవంతుడి యొక్క తత్వం. కాబట్టి తగ్గ మార్గాన్ని ఎందుకు ప్రయాణం చేయండి అన్న సూచనగా, సాధనాపరమైన సూచనగా ఇది అర్థమవుతుంది. అంటే విశ్వాన్ని ఒక్కసారి ఆలోచించేటట్టయితే విశ్వంలో ఉన్నది మొత్తం కూడా ఈ భగవంతుడి యొక్క అష్టమూర్తి స్వరూపంతోనే విశ్వం అంతా వ్యాపించినటువంటి పరతత్వాన్నే అష్టమూర్తి స్వరూప పరమేశ్వర అన్నాం. ఏమిటి అష్టమూర్తులు? 3 తత్వాలకి అష్టమూర్తులు మనం చెప్తాం. శివుడి యొక్క అష్టమూర్తి తత్వాన్ని ఇవి చెప్పాం. భవ, శర్వ, ఈశాన, పశుపతి, రుద్ర, అగ్ని, ఉగ్ర, భీమ చెప్పుకున్నాం. ఇవన్నీ అష్టమూర్తులు అన్నాం. అదే మాదిరి పరమేశ్వరికి కూడా అష్టమూర్తులు ఉన్నాయి, ఆ పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే సూర్యుడికి కూడా అష్టమూర్తులు ఉన్నాయి, ఆ అష్టమూర్తుల పేర్లు మనం చెప్పుకోవచ్చు, పేర్లు ఉన్నాయి వాళ్ళకి కూడా. అంటే అష్టమూర్తి తత్వంతో పరమేశ్వరుడే విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. సపోజ్ ఉదాహరణ మనమే తీసుకోండి. విశ్వమూర్తి తత్వంలో ఎట్లా వ్యాపించి ఉన్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరమేశ్వరుడి యొక్క భవతత్వం ఉన్నది. భవం అంటే జలం అనుకున్నాం, రుద్ర అన్నాం, రుద్ర అంటే అగ్ని అన్నాం, శర్వ అన్నాం, శర్వ అంటే భూమి అన్నాం, పశుపతి అన్నాం, పశుపతి అంటే ఆత్మ అన్నాం. సో సోమ అన్నాం, సోమ అంటే చంద్రుడు అన్నాం. అంటే భగవంతుడి యొక్క సోమతత్వంలో చంద్రుడు ఉన్నాడు, దాన్ని మహత్తత్వం అంటాం. అట్లాగే సూర్యతత్వం అన్నాం, భగవంతుడి యొక్క రూపంలోనే దాన్నే సూర్యతత్వం అన్నాం, తామ్రారుణ. ఉగ్రభీమ, ఉగ్రభీమ అంటే ఏమనుకుంటున్నాము? ఉగ్రభీమ కూడా వాయుతత్వం, ఆకాశతత్వం. అంటే ఏమన్నమాట? పంచభూతాలు, సూర్యచంద్రులు, వీటికి అతీతమైనటువంటి విశ్వాత్మ స్వరూపం. ఇదే ఈ రూపంలోనే పరమేశ్వరుడు అష్టమూర్తి రూపంలో విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు.
సపోజ్ అదే మనలో మనం చూసుకున్నాం అనుకోండి, మన శరీరంలో ఉన్న ఘన పదార్థం అంతా భూమి, ద్రవ పదార్థం అంతా నీళ్లు. సో కోపతాపాలు ఇవన్నీ కూడా అగ్ని. కోపం, తాపం, కామం ఇవన్నీ కూడా అగ్ని. బాధ ఇవన్నీ. వాయువు, వాయువు ఉన్నది. దశ ప్రాణవాయువుల రూపంలో వాయువు ఉన్నది. ఆలోచన రూపంలో ఆకాశం ఉన్నది. అంటే మనలో ఉన్నవి పంచభూతాలే. ఈ పంచభూతాలతో పాటు చేతనాశక్తి ఉన్నది. ఇసి ఆ చేతనాశక్తినే సూర్యతత్వం అంటున్నాం. సోహం సూర్యమేవచ. చేతన రూపంలో ప్రాణశక్తి మనలో ప్రసరిస్తోంది. సో ఆలోచన రూపంలో చంద్రశక్తి ఉన్నది. ఆత్మ రూపంలో, యజమాని రూపంలో పశుపతి రూపం ఉన్నది. అంటే ఆ 8 తత్వాలే మన శరీరంలో కూడా ఉన్నాయి, విశ్వం అంతా కూడా ఉన్నాయి. విశ్వం అంతా తన యొక్క అష్టమూర్తి రూపంలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అదే అష్టమూర్తి తత్వాలు నీలో కూడా ఉన్నాయి. స్విచ్ తెలుసుకుని స్విచ్ ఆన్ చేసినప్పుడు ఎక్కడో దూరంగా ఉన్న ఫ్యాను, ఎక్కడో దూరంగా ఉన్న లైటు వెలిగినట్టుగా నీలో ఉన్నటువంటి పంచతత్వాలు అంటే అష్టమూర్తి తత్వాలే విశ్వం అంతా వ్యాపించినవి. ఈ అష్టమూర్తుల యొక్క సమిష్టి తత్వమే పరమేశ్వరుడు. అదే 9వ రూపము. ఈ 8+1 9 అనుకుంటేనే అదే నవరాత్రి పూజ, అదే నవశక్తులు, అదే నవతత్వాలు. ఆ నవ్యమైనటువంటి ఆ 9వ తత్వాన్ని పొందేదానికి నాకున్నటువంటి ఈ అష్టశక్తుల్ని వినియోగించుకుని ఆ మార్గంలో నేను ప్రయాణం చేసి పొందవలసింది గమ్యం పొందటమే ప్రధానమైన లక్ష్యము అని చూడటమే ఈ నవరాత్ర పూజ విధానం యొక్క అల్టిమేట్ మీనింగ్. అసలు 8 అంటే ఏమిటో తెలియదు. మన నార్మల్గా ఇప్పుడు మన ఆలోచన విధానం ఎక్కడికి పోయింది, ఎంతవరకు ఆగిపోతుందంటే రకరకాల పిండి వంటలు, ఈ పర్టికులర్ పులిహోర చేయాలి, లేకపోతే దద్దోజనం చేయాలి, లేకపోతే దాని మీదనే ఆగిపోతుంది. లేదు ఈరోజు అమ్మవారి ఈ రంగు కాబట్టి నేను ఈ చీర కట్టుకోవాలి, లేకపోతే ఈ డ్రెస్ వేసుకోవాలి, పసుపు రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు, ఈ తెలుగుదేశం లేకపోతే ఇంకోటి ఈ మాదిరి అంటే పైన రూపాలకి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే విధానంగా లేదు, అలంకరణకి లేదు, బాహ్య రూపాలకి లేదు, ప్రసాద భోజనాలకి వీటికి మాత్రమే అంటే దాన్ని భగవతత్వాన్ని శారీరక తత్వానికి పట్టుకొచ్చే స్థితిగా మనం ఆలోచిస్తున్నాము. ఈ మంత్రం మనకి చెప్పేది ఏంటంటే నీలో ఉన్నటువంటి అష్టమూర్తి తత్వాన్ని ముందు అర్థం చేసుకుని వీటికి ఆధారభూతమైనటువంటి నవమతత్వం ఏదైతే ఉందో దాన్ని ఇవన్నీ కలిపి ఏకైవాహం జగత్యత్ర ద్వితీయక మమాపర. ఇది అందులో భగవతి వాక్యం. ఉన్నది ఒకే ఒకటి ఉన్నది, ఆ ఒకటే నేను తప్ప ప్రపంచంలో విశ్వంలో ఇంకోటి ఏమున్నది అని చెప్పంగానే ఈ సమస్తమైన దేవతామూర్తులు అమ్మవారిలో లయమైపోతాయి అనే మాట అందులో మనం చూస్తాం. భగవాన్ సత్యసాయిబాబా చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకుంటే ఉన్నది మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ తప్ప అన్యంబు లేదు. ఉన్నదంతా ఒకే ఒకటే, అదే ఆత్మతత్వం. ఆత్మ తప్ప ఇంకొకటి లేదు. ఆ అనుభూతి పొందిన వాడి నోటం పెడితే వచ్చే మాటే దివ్యాత్మ స్వరూపులారా. ఉన్నది ఒకటే, ఒక ఆత్మగా ఆయన చూసే స్థితి. ఆ స్థితికి మనం ప్రయత్నం చేయటం అనేది సాధన, సాధించగలగటం అనేది లక్ష్య సాధ్యత. సో ఆ మార్గంలో ఈ అష్టమూర్తి తత్వాన్ని అర్థం చేసుకుని నవమ స్థితి చేరండి అన్న సంకేతాన్ని ఈ 8 ఇది కాట్య, నీప్య, సూద్య, సరస్య, నాద్య, వైసంత, కూప్య, వక్ష్య వీటికి ఆధారమైనటువంటి వర్ష్య అంటే శుద్ధ జలం ఆకాశం నుంచి పుడుతున్నది. అది పరమేశ్వరుడు యొక్క సాకార రూపం అనుకునేటట్టయితే ఆ వర్షానికి ఆధారమైంది సముద్రం, అది నిరాకార సహముద్ర, తనంతట తనే ఏర్పరచుకున్న ఎల్లలు తప్ప వేరే ఎవరు ఎల్లలు ఏర్పరచలేని అది నిరాకార పరబ్రహ్మకి సంకేతం. అంటే పంచబ్రహ్మాత్మక పంచభూతాత్మక అవతారి అనేది వర్షంగా మనం భావించేటట్టయితే ఆ అవతారి మన మధ్యలోకి వచ్చేదానికి ఆధారమైనటువంటి నిరాకార పరబ్రహ్మ దాన్ని సముద్రంగా ఆ 8+2 10గా దీన్ని మనం సాధనాపరంగా అన్వయం చేసుకోవచ్చు. ఇక్కడ మానవుడికి భూమికి ఉన్న లక్షణాలు మనం చూసేటట్టయితే పంచభూతాల్లో భూమికి ఒక్కటికి మాత్రమే శోభ్య లక్షణం ఉన్నది. ఇప్పుడు ఒక చోట బ్రహ్మాండమైన చెన్నై, హైదరాబాద్ వర్షాలతో మునిగిపోతోంది. పుట్టపర్తిలో ఏం పెద్ద వర్షాలు లేవు.
ఉన్నదంతా ఒకే ఒక భూమి. సో ఒక 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 చోట ఒక లక్షణాన్ని బ్రహ్మాండమైన ఫర్టైల్ ల్యాండ్ ఒకటి ఉంటుంది, ఎందుకు పనికిరాని బీడు భూమి ఇంకొకటి ఉంటుంది, ఇంకోటి కొండ ప్రాంతాలుగా ఉంటుంది, ఇంకోటి పల్ల ప్రాంతాలుగా ఉంటుంది. ఇట్లా శోభ్యతత్వాన్ని వ్యక్తం చేసేది భూమి మాత్రమే. దాని ఆరిజిన్ చూసేటట్టయితే మధు కైటభుల యొక్క మెదడే భూమిగా ఏర్పడ్డది అనే భావన మనం చూసినప్పుడు ఈ ద్వంద్వత అనేది దాని పుట్టుకలోనే ఉన్నది. దాని మీద మనం పుట్టాం కాబట్టి మనమంతా శోభ్య లక్షణాలు కలిగి ఉంటాం. ఈ శోభ్యతత్వాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఏకీకృతం చేసే దానికి చేసే ప్రయత్నాన్నే చెయ్యండి అన్న సంకేతంగా ఈ 8 నామాలు చెప్పేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వివరాలు ఉన్నాయి. ఇది ఈ 8 నామాలకి యూ కెన్ కాల్ ఇట్ 8+2 ఈ నామాలకి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ బేసిక్ ఇంట్రడక్షన్. అంటే ఈ బ్యాక్గ్రౌండ్తో దీన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వీటిల్లో ఉన్నటువంటి సాధనా తత్వం మనకు అర్థం అవుతుంది. సో ఈ సాధనలు మనం చేసేటప్పుడు ఉన్నది ఒకే ఒక పరతత్వం అన్న భావాన్ని ప్రధానంగా పెట్టుకొని నాలో ఉన్నటువంటి ఈ 8 తత్వాల్ని ఏకీకృతం చేసేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్న భావంతో చేయగలిగేటట్టయితే ఆ ఏకీకృత సాధ్యం అవుతుంది. సపోజ్ విశ్వం అంతా అష్టమూర్తులే ఉన్నాయి, నాలోనూ అష్టమూర్తులే ఉన్నాయి, విశ్వం అంతా అష్టమూర్తులే ఉన్నాయి, నాలోనూ అష్టమూర్తులు ఉన్నాయి అన్న భావన మనకి బాగా చాలా బలంగా అయినప్పుడు అది చెట్టు పుట్ట, ఆడ మగ, పెద్ద చిన్న అనే తేడాలు పోయి ఆ విశ్వాత్మ దర్శనానికి అనుకూలత అవకాశం ఏర్పడటం అనేది ఇందులో ప్రధానమైనటువంటి భావం. అంటే భగవంతుడి యొక్క అష్టమూర్తి తత్వాన్ని ఆరాధన చేయటంలో వాటినే అనేక రకాల నామరూపాలతో మనం ఆరాధన చేస్తున్నాం. ఈ నామరూపాలతో ఆరాధన చేస్తున్నప్పుడు ఈ అష్టమూర్తి తత్వాలకి ఆధారభూతమైనటువంటి ఏకత్వం ఒకటి ఉన్నది. దాని నుంచే 8 వచ్చినాయి. ఆ 8 దిక్కులు, నాలో ఉన్నటువంటి 8 తత్వాలు. సో ఈ దిక్కులకి నాలో ఉన్నటువంటి 8 తత్వాన్ని సమన్వయం చేసుకుని చూసినప్పుడు నేనే విశ్వ విరాట్ స్వరూప తత్వాన్ని అనుభూతం చేసుకోవటమే మహన్యాసం యొక్క అర్థం కూడా. అదే ఆ దిక్కు ఈ దిక్కు రకరకాలుగా ఒక దిక్కులకి దండాలు పెడుతూ, ఏమిటి దిక్కులకి దండాలు ఏముంది కాబట్టి దండాలు పెడుతున్నా అంటే తన తత్వాన్నే అక్కడ ఇంపోజ్ చేసి చూస్తున్నాడు అని అర్థం. సో ఆ మాదిరి అన్వయం అవుతుంది. ఈ వివరాల్ని, ఈ అష్టమూర్తి తత్వాల్ని, ఈ అష్టమూర్తి తత్వాలకి సపోజ్ సూర్యం సోహమేవశ అనుకున్నాం, అదే మాదిరి ఇంకోటి ఏం చెప్తాం, అగ్ని సోమాత్మకం జగత్ అంటే అగ్ని జలం యొక్క సంయోగం చేతనే సృష్టి ఏర్పడ్డది. ఈ సృష్టి ఏర్పడ్డది కనుక దానిలో ఉన్నటువంటి సైంటిఫిక్నెస్ మనం చూసేటట్టయితే అగ్ని సోమ అంటే అగ్ని జలం రెండు సంయోగం అయి మనకు కనపడే తత్వం సృష్టిలో ఏదంటే సూర్యుడు మాత్రమే. సూర్యుడిలో అగ్నితత్వం ఉన్నది, అందుకనే 130 డిగ్రీల సెంటిగ్రేడ్ మనకు కనపడుతుంది. ఆ సోమతత్వం ఉన్నది, వర్షం కురుస్తోంది, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ 2 తత్వాలకి సంబంధించిందే సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు సూర్యుడిలోంచి విబ్జిఆర్ కలర్స్ కనపడుతున్నాయి అంటాం. సో వైలెట్, ఇండిగో బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. అందులో ఉన్నటువంటి మొదటి 3 కలర్స్ విబ్, వైలెట్, ఇండిగో, బ్లూ చూసేటట్టయితే అవి జలతత్వానికి సంకేతం. సముద్రంలో జలం నీలంగా ఉంటుంది. నిజంగా నీళ్లు నీలంగా ఉన్నాయా? దాని డెప్త్ మూలంగా నీలపు రంగు మనకు ఆపాదింపబడి కనపడుతోంది. అట్లా విఐబి అంటే వైలెట్, ఇండిగో, బ్లూ అనే 3 లక్షణాలు కూడా జలతత్వానికి అంటే జలతత్వ సంకేతమైనటువంటి శక్తి సముదాయం. ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఎల్లో హాట్, ఆరెంజ్ హాట్, రెడ్ హాట్ అంటాం. ఈ 3 కూడా అగ్నితత్వానికి సూచనలు. సో ఈ ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనే అగ్నితత్వమును, ఈ వైలెట్, ఇండిగో, బ్లూ అనే జలతత్వం, ఈ రెండింటిని సమన్వయం చేసే గ్రీన్ తత్వం మధ్యలో ఉంటుంది. ఈ 7 వర్ణాలు అన్నాం. ఈ 7 వర్ణాలు కలిపి ఒకే ఒక కాంతికిరణంగా ఏర్పడింది అంటున్నాం. అంటే సృష్టిలోనే అనేకత్వం ఏకత్వం నుంచి అనేకత్వం కావటం అనే బేసిక్ ప్రక్రియ మనకి శాస్త్రీయ దృక్పథంతో ఎట్లా సృష్టి ఏర్పడ్డది. కాబట్టి ఈ సృష్టి యొక్క ఏ మార్గంలో నువ్వు పోవటం మూలంగా సృష్టికి ఆధారభూతమైనటువంటి పరమేశ్వరుని పొందుతావు అన్న వివరాల్ని ఈ సింపుల్గా ఉన్నటువంటి ఈ మట్టి నీళ్లు అని చెప్తున్నటువంటి ఈ నామాలు మనకి అనేక రకాలుగా
ఇండికేట్ చేస్తున్నాయి అనుకోవచ్చు. సో పంచభూతాల్లో కేవలం భూమికి మాత్రమే శోభితత్వం ఉండటం, కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఈ శోభితత్వం ఉండటం, ఆ శోభితత్వాన్ని గురించి అర్థం చేసుకోగలిగినటువంటి జీవి కేవలం మానవుడు మాత్రమే కావటం, దానికి కారణం భవుడు అంటే మనకి సృష్టికర్త అయినటువంటి శివుడు, పరమేశ్వరుడు, భవరూపంలో ఉన్న పరమేశ్వరుడు తన యొక్క భావనా శక్తిని, ఆలోచనా శక్తిని మనకు కూడా ఇయటం మూలంగా అది సాధ్యమైంది అన్న జ్ఞానం పెట్టుకుని ఏ జ్ఞానం భగవంతుడు మనకిచ్చాడో ఆ జ్ఞానాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి సరైన విధానంగా ఉపయోగపెట్టి మనకిచ్చినటువంటి శరీరంలో ఇచ్చినటువంటి అష్ట పరమేశ్వర శక్తుల్ని సమన్వయంతో నడిపిస్తూ నవమైనటువంటి 9వ మార్గంలోకి అనుభూతం చేసుకోవటమే ఈ మంత్రం యొక్క సారం అని అర్థం చేసుకోవచ్చు. సో దీని యొక్క మిగతా వివరం ఇక్కడ ఆపుతాను దీన్ని. సో దీన్ని ఈ రుద్రుడి యొక్క అష్టమూర్తి తత్వాలు ఎట్లా ఉంటాయి, ఈ అష్టమూర్తి అంటే బౌడ్ అంటే జలమూర్తి, ఈశానుడు అంటే జ్యోతిమూర్తి, ఈ వివరాలు ఏమిటి, అమ్మవారి యొక్క అష్టమూర్తి తత్వాన్ని ఎట్లా దీన్ని సమన్వయం చేసుకోవచ్చు, ఈ ఇద్దరికి వ్యక్త రూపం అనే సూర్యుడి యొక్క అష్టమూర్తి తత్వాన్ని ఈ ప్రపంచం అంతా ఏ మాదిరిగా ఇది వ్యాపించున్నది, ఈ అష్టమూర్తి తత్వాల్ని దానికి 9వది కలిపి నవమంగా సాధనాపరంగా నవరాత్రి పరంగా ఎట్లా అర్థం చేసుకుంటాం అనేది నెక్స్ట్ సోమవారం కలుసుకున్నప్పుడు మనం చెప్పుకుందాం. సో ఇందులో సందేహాలు కానీ ఫర్దర్ ఎలాబొరేషన్ ఏదైనా అడగదలుచుకుంటే దోస్ పాయింట్స్ యూ కెన్ ఆస్క్ మీ. సో ఐ స్టాప్ ఇట్ హియర్. సో అందరికీ నమస్కారం.